వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో 10 లక్షల విలువ గల గుట్కా స్వాధీనం. నిషేధిత గుట్కా అమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్న పోలీసులు. ఉద్యోగాల్లో మాదిరి మున్సిపల్ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పులిమామిడి గ్రామంలో సుచిర్ ఇండియా వెంచర్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మిల్కీ బ్యూటీ తమన్నా, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్. డీటెయిల్స్ చూస్తే నిషేధిత గుట్కాను అమ్ముతున్న పలువురి నిందితుల నుండి 10 లక్షల విలువ గల గుట్కాను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఆదిలాబాద్ 1 టౌన్ సిఐ సురేష్ తెలిపారు. గుట్కా అమ్మితే పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గుట్కా నిషేధిత పదార్థమని, గుట్కాను వ్యాపారస్తులు అమ్మకూడదని, అమ్మితే వారిపై చర్యలు తప్పవని 1 టౌన్ సిఐ తెలిపారు. కొంతమంది గుట్కా వ్యాపారస్తులు గుట్టు చప్పుడు కాకుండా చిరు వ్యాపారస్తులతో గుట్కా అమ్మకాలు చేపడుతున్నారని, అలాంటి వారిపై పీడీ యాక్టులు పెట్టడం జరుగుతుందని అన్నారు. నిషేధిత గుట్కాను అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పలువురిపై 420 కేసు పెట్టడం జరిగిందని అన్నారు. అంటే అది కన్జ్యూమ్ చేయడం వల్ల, అది తినడం వల్ల పబ్లిక్ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యంకి హాని జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి కింద తీసుకొని ఈ కార్యక్రమంలో కొంత ఇన్ఫర్మేషన్ పెట్టడం ద్వారా ఈరోజు గత 2 రోజుల్లోనే జిల్లా ఎస్పీ వారి దయచేసి ఉత్తర్వుల మేరకు అన్న ఒక ప్యాకెట్ సార్ సార్ అట్లా నిల్చోండి, మీరు నిల్చోండి. చూస్తున్నట్టు వేరే ఇట్లా షేర్లు పెద్ద పొట్లమా అంబా పిల్లలతో తిరిగినా కూడా సమస్య చేసుకోవాలి. పాపన్నపేట మండలం కేంద్రం పరిధిలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద టీఎంయు రాష్ట్ర కార్యదర్శి మేడి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ మాట్లాడుతూ 30 రోజుల నుండి కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని, ఆర్టీసీ యాజమాన్యాన్ని కించపరిచినట్టు వ్యవహరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పబ్బతి ప్రభాకర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శెట్టి శ్రీకాంత్, పాపన్నపేట ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్ చారి, మాజీ ఉప సర్పంచ్ ఎండి కలీం, అలాగే వివిధ పార్టీల నాయకులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ఎంపీ గారు, భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ అన్న గారి మీద ఈ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళు అందించిన ఆదేశాల మేరకు పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి బండి సంజయ్ గారి మీద చేసినటువంటి దాడిని ఈ వేదిక ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కార్మికులకు 5వ తారీఖు వరకు ఇచ్చినటువంటి డెడ్లైన్ ఎవరు కూడా ఖాతరు చేయడం లేదు. వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంతవరకు కార్మికులందరూ ఏ విధంగా అయితే ఐకమత్యంతో ఉండి ఐక్యతతో ఈ ఉద్యమాన్ని ముందరికి తీసుకుపోతూ ఉన్నారో, అదేవిధంగా ఇక మీద కూడా తీసుకుపోవాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి, అఖిలపక్షం తరఫు నుంచి అందరం కూడా వెన్నుదన్నుగా ఉండి వాళ్ళు ఎక్కడి వరకు ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తే అక్కడి వరకు వాళ్ళ వెంబడ ఉండి అవసరమైతే ఎంతవరకైనా సరే ముందుకెళ్ళడానికి అఖిలపక్షం తరఫు నుండి, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మన కార్మిక నాయకులందరూ కూడా మేము హామీ ఇస్తూ ఉన్నాము. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా కలత చెందాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఎక్కడ కూడా సేవారంగం అనేది లాభాల లోపల నడవదు. ఈ సర్వీస్ సెక్టర్లు అన్నీ కూడా సేవ కోసం, కేవలం ప్రజల యొక్క సేవ కోసం మాత్రమే ఉంటాయి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అయితే ఈ సేవా రంగం మీద కూడా లాభాలు ఆశించడం అనేది కరెక్ట్ కాదు.
ఎందుకంటే సేవా రంగంలో లాభాలు రావు. ఇప్పుడు మనకు అక్కడ మెట్రో ప్రాజెక్ట్ ఉంది హైదరాబాద్లో, మెట్రో ప్రాజెక్ట్ మీద లాభాలు వస్తాయా? దాంట్లో పెట్టుబడి పెట్టిన దాంట్లో 0.1% ఇంట్రెస్ట్ కూడా రాదు అక్కడ. కానీ ఏమది కేవలం పబ్లిక్ సెక్టర్ ప్రజల యొక్క సేవ కోసము అవి అన్నీ కూడా నిర్మిస్తూ ఉంటారు. అందులో భాగంగానే మన ఆర్టీసీ రవాణా వ్యవస్థ కూడా సేవా రంగం ఇది. ఈ సేవ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలందరూ ఇక్కడ గ్రామ స్థాయిలో నుంచి అక్కడ హైదరాబాద్ పట్టణ స్థాయిలో వరకు కూడా ప్రతి ఒక్క ప్రజలు 30వ రోజు ఆర్టీసీ జేఏసీగా సమ్మె కొనసాగుతూ ఉన్నది. మరి రాష్ట్రమంతటా పల్లెపాటలో భాగంగా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పాపర్పేట మండల్ పల్లెపాటలో ఆర్టీసీ జేఏసీగా అఖిలపక్షాలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, సిఐటియు, మరి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరం కలిసి కూడా మరి ఒక మండల కేంద్రమైనటువంటి పాపర్పేటలో ఒక శిబిరాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది. ప్రధాన వక్తలు కూడా మాట్లాడింది. మరి ఎంతవరకు పోతా ఉందని చెప్పేసి మరి ప్రశ్న వేస్తూ ఉన్నాం కేసీఆర్ ప్రభుత్వానికి. మరి 4వ తారీఖు మరి సమ్మెలో భాగంగా ఢిల్లీ నుంచి హడావుడికి వచ్చి సెల్ఫ్ డిస్మిస్ అన్నాడు. ఒక 4-5 రోజులు కాగానే అప్లికేషన్లు పెట్టుకొని రండి లోపలికి రండి ఆహ్వానిస్తున్నా అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి మీరు నా బిడ్డలు మిమ్మల్ని కాపాడుకుంటా మరి వచ్చేయండి బేషరతుగా అంటుడు. అంటే కార్మికులు, ఆర్టీసీ కార్మికులకు అంటే మునగాల మండలం కృష్ణసాగర్ గ్రామంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు జూకంటి సైదులు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపాలని అన్నారు. వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ అంశంతో వికలాంగులు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలపై వికలాంగుల సంఘాల నాయకులు మరియు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించి వికలాంగులకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉన్నట్టుగానే చట్టసభల్లోనూ రిజర్వేషన్లు కల్పించేలా కృషి చేయాలని అన్నారు. దానితో పాటు వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగించాలని, నూతన జిల్లా కేంద్రంలో వికలాంగుల హాస్టల్స్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు జూకంటి సైదులు, రాష్ట్ర నాయకులు లింగం రామలక్ష్మయ్య, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితిని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి మా ప్రధాన పెండింగ్ సమస్యలైనటువంటి వికలాంగుల సంక్షేమ శాఖని మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ఒక ప్రత్యేకమైనటువంటి శాఖగా కొనసాగించడంతో పాటు ఆసరా పింఛను వచ్చేటటువంటి ప్రతి వికలాంగుడు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా నెరవేర్చుకునేటటువంటి క్రమంలో ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి కూడా మరింత పటిష్టం కావాలని చెప్పేసి కూడా మరి గ్రామ స్థాయిలలో గ్రామ కమిటీల నిర్మాణం కోసం మరి 2 టీంలుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క టీంకు మరొక ఇన్ఛార్జిని పెట్టి గ్రామ కమిటీలను పటిష్టం చేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితిని ఒక బలమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దేటటువంటి క్రమంలో ఈరోజు మరి మునగాల మండలంలో గౌరవ జిల్లా నాయకులు జూకంటి సైదులు గారు అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మరి టీంలో ఇన్ఛార్జీలుగా గునుగంటి వెంకటేశ్వర్లు గారు ఒక టీం ఇన్ఛార్జిగా, అదేవిధంగా కొల్లూరు బాబు గారిని కూడా మరో టీం ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ ఇన్ఛార్జీల నాయకత్వంలోని ఎవరైతే గ్రామాలకి గ్రామాలకు ఇన్ఛార్జీలు అయితే ఒప్పచెప్పడం జరిగిందో వాళ్ళ గ్రామాలకు వెళ్ళి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితిని గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేసుకొని భవిష్యత్తులో సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే ఒక బలమైనటువంటి శక్తిగా వికలాంగుల యొక్క ఆత్మగౌరవ సభను కూడా పెట్టి ఖచ్చితంగా వికలాంగుల సత్తాను, వికలాంగుల దమ్మును కూడా చూపించేందుకు మేము సమాయత్తమవుతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితిని గ్రామాలలో బలోపేతం చేయడానికి పోయినటువంటి సందర్భంలో అన్ని గ్రామాల సర్పంచులు కానివ్వండి, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పూర్తి స్థాయిలో మా వికలాంగుల జాతికి సహకరించి మా కమిటీల నిర్మాణానికి సహకరించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశానికి గౌరవ మా రాష్ట్ర నాయకులైనటువంటి సీనియర్ నాయకులైనటువంటి లింగం రామలక్ష్మయ్య గారు, అదేవిధంగా మా రాష్ట్ర సలహాదారులైనటువంటి మధ్యల రవీంద్ర గారు, అదేవిధంగా జిల్లా నాయకులైనటువంటి తమిళమైన వీరయ్య గారు, అదేవిధంగా మరి కోదాడ మండల నాయకులైనటువంటి గాయం భూపతి రెడ్డి గారు, అదేవిధంగా గురవయ్య గారు, అదేవిధంగా బీవీహెచ్పీఎస్ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి గౌరవ మా జిల్లా సీనియర్ నాయకులైనటువంటి మన షేక్ హుసేన్ గారు, అదేవిధంగా మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఇంత దిగ్విజయంగా విజయవంతం చేయడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మా ఇన్ఛార్జిగా నియమితున్నటువంటి గునుగంటి వెంకటేశ్వర్ల గారికి, అదేవిధంగా మరి ఈనాటి సమావేశానికి సభాధ్యక్షత వహించి అన్ని తానే ఉద్యమాన్ని ముందుండి నడిపేందుకు నీరు సైతం అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మా గౌరవ ఈనాటి సభాధ్యక్షులైనటువంటి మా జిల్లా నాయకులు జూకంటి సైదులు గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
తెలంగాణ రాష్ట్ర దక్షిణ మండల విద్యుత్ పంపిణీ తమ వినియోగదారుల కోసం వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శంషాబాద్ మండల పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు శంషాబాద్ లో గల 33/11 kV సబ్ స్టేషన్ లో గల సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఈ సత్యనారాయణ మాట్లాడుతూ సెక్రటరీ కమిటీ ఆదేశాల ప్రకారం విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుతున్నట్లు తెలిపారు. శంషాబాద్ మండలంలో గల విద్యుత్ వినియోగదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి యొక్క సమస్యలను విన్నవించారని, కొన్ని ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు అందాయని, పంట పొలాల వద్ద కరెంటు అందడం లేదని రైతులు ఫిర్యాదు చేశారని, వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం పనిచేయడానికి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఎల్లవేళలా పనిచేస్తూ ఉంటుందని అన్నారు. సరైన సమయంలో బకాయిలు చెల్లించి మెరుగైన సేవలు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగర శివారు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పులిమామిడి గ్రామంలో సుచిర్ ఇండియా వెంచర్ను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ప్రత్యేక అతిథిగా సినీ తార మిల్కీ బ్యూటీ తమన్నా, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, యాంకర్ దీప్తి, చైర్మన్ కిరణ్లు హాజరయ్యారు. ఆధునిక హంగులతో మొత్తం 69 ఎకరాలలో వెంచర్ ఐవీవై పేరుతో లాంఛనంగా ప్రారంభించారు. 40% పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మొక్కలు, పార్కులు ఏర్పాటు చేయడం విశేషమన్నారు. సినీ తార తమన్నా మాట్లాడుతూ సుచిర్ ఇండియా వారు అత్యాధునికంగా అన్ని సదుపాయాలతో 16వ వెంచర్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సుచిర్ ఇండియా మరింత అభివృద్ధి చెందాలని, మరిన్ని వెంచర్లు వేసి ప్రజలకు అందుబాటు ధరలతో సొంతింటి కలను నిజం చేయాలని అన్నారు. మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ మాట్లాడుతూ సుచిర్ ఇండియా ప్రతి వెంచర్ని నాతో ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. నాకు వ్యక్తిగతంగా కిరణ్ బాగా పరిచయమని అన్నారు. సంస్థ చైర్మన్ కిరణ్ మాట్లాడుతూ సుచిర్ ఇండియా సంస్థ 69 ఎకరాలలో ఏర్పాటు చేశామని, ముందు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్మించిన కమ్యూనిటీ ఐవీవై గ్రీన్స్ సహజమైన పరిసరాలతో అత్యుత్తమ ప్రమాణాలతో రూపుదిద్దుకున్నది అని అన్నారు. దీనిలో 10 లక్షల మొక్కలు జీరో ప్లాస్టిక్ జోన్లో ఏర్పాటు చేశామన్నారు. దాన్ని ఎంత అందంగా తయారు చేయాలని మనం ముందొచ్చి ఉండకపోవచ్చు, ప్రధానంగా ఉండేటువంటి పరిచయం దాన్ని ఎంత స్వీట్గా ఎంత బ్యూటిఫుల్గా దాన్ని ప్రజెంట్ చేస్తాం. 100,000 మంది వచ్చి ఉంటారు కాబట్టి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆ సోషల్ కాన్షియస్నెస్ తోటి ఏ ప్రాజెక్ట్ నేను లాంచ్ చేస్తుంటాను. అండ్ సుచిర్ ఇండియాలో ఉన్నటువంటి దాన్ని ఎప్పుడు మా క్లయింట్స్ అనే పదాన్ని నేను ఎప్పుడు వాడను. బికాస్ టుగెదర్ అండ్ ప్రతి ప్రాజెక్టులకు ఇలాగా అందరితో కలిసి ఆ పండుగను జరపడం అనేది ఏదో ఒక హైదరాబాద్ హోటల్లో జరపవచ్చు. అండ్ చీఫ్ గెస్ట్ శ్రమ ఇచ్చి నిధులు తీసుకోవడం కూడా ఏంటంటే వీఆర్ కనెక్టెడ్ టు దిస్ ల్యాండ్. సో అక్కడికి వచ్చి దాన్ని చేసుకోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి భావన మా ఫీలింగ్ ఇస్తున్న నిర్దేశంతో ఇంకా ఈ సుచిర్ ఐవీ గ్రీన్స్ చేసాం. టుడే ద మోస్ట్ అంటే ప్రతి మనిషి లోపల పడుతున్నటువంటి ఆన్లైన్ వర్డ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ అండ్ గ్లోబల్ వార్మింగ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తున్నాయి. More prosperity and all the positivity around. Thank you so much. Thank you for having me.
Thank you so much, Tamanna garu. So, nature ni కాపాడుకోవాలి అని మీరు చెప్పారు. అండ్ నేచర్ ని సంబంధించి ఒక మంచి ప్రాజెక్ట్ కాబట్టి వారం కూడా విష్ చేశారు. అండ్ ఇఫ్ వన్ సెంటెన్స్ ఫ్రమ్ Tamanna, like save trees, plant trees, no plastic, what would that be? It's your world, I mean, so go all out, do whatever you can to make it a safe place and a better place for the future, for our next generation. So adi ipudu maa chetlo undi, so adi nenu chusukovali. That's all I can say. And I want to also say, Azharuddin sir, so such pleasure meeting you. I didn't get a chance to address you earlier, but really I think we're all huge fans and lucky to be in the same event with you. And you gracing this occasion as well makes it extremely special for all of us. So I have to thank Lion Kiran garu. I got a chance to meet you also. Thank you so much. Thank you, Ji. Thank you, Tamanna garu. We are very happy. Very ordinarily dressed because I'm coming directly from the airport at Kerala. Otherwise, I would have been able to reach the function. I've gone home and come back. So, I mean, I feel very honored and it's an absolute pleasure to be here. This project is launched. IV means the plant, the green plant. I was here to understand that. I didn't know what IV was, to be very frank. It's the greenest plant of the world, that's what I mean. And I think it's very apt that this project is coming up and today is the launch day. And I think it is eco-friendly. So hopefully, people will really appreciate the amount of hard work my friend Kiran has put in the support. Given everything, almost the project is ready. Just have to just build the houses or whatever. I mean, villas, what we are doing. I don't know the project fully, but I'm quite aware that it's going to be one of the best projects in this area. The way things have gone up, the way things have taken shape. And whenever Kiran Bhai is done, he does it a lot of aplomb and style. I think today you see the style, and then I really enjoyed my visit here. I think I've been here since almost 11 o'clock. So 1 o'clock already now, 3 hours. So I need to go back home and then go back to my work, which is also very, very important for me. And first of all, I think it is mandatory that we people should look after the environment, which is very, very important. Because what happens is, like when it is our environment, we live here. So then we have to change our attitude, because we have to realize that we have to change our attitude, because our attitude never change actually. Because otherwise, if you say कोई गाड़ी में से अगर कोई कचरा फेंकता है तो आप उसको बोलेंगे अरे भाई कचरा. And I want to congratulate all the artists who really work very hard for all the performances. I think the performance, whoever has done choreography, and I think Sandeep, that's right, Sandeep was also, I really enjoyed your dance, your group, everybody, and then Simato is always there and being there for us. And those two lovely girls, really, I enjoyed your singing. I think you got wonderful voice and you got a big future ahead, and we are lucky that you are singing with a chartered accountant. He has 2 careers. Me and Tamanna have only 1 career. If you flop in, over. If you flop in one, you can always go back to another one. So that's the power of yourself. And all the people who are here, you have come, thank you very much for being here. You have been very patient, because today I think there is no rain, so that's why it's slightly hot. So I'm really looking forward to this project. When the project is complete, definitely want to come and see you. And thank you very much for calling me here, and you've been such a good MC. Congratulations, all the very best to everyone, and hopefully this project goes along very well as it should be. Thank you very much, ladies and gentlemen. Proudly presents the grand launch of IV Greens. Status redefined. Brochure launch ni చూస్తున్నాం మనం. అజారుద్దీన్ గారు, అలాగే కిరణ్ గారు and తమన్నా గారి చేతుల మీదుగా అండ్ హాస్పిటాలిటీలో తీసుకుంటే హైదరాబాద్లోనే మోస్ట్ బ్యూటిఫుల్ 2 రిసార్ట్స్ ఓన్ ఆపరేషన్స్లో ఉన్నాయి. శ్రీలంకలో ఇంకొక హోటల్ కట్టబోతున్నాం. అండ్ మిగతా హాస్పిటాలిటీలో కూడా ఇండియా మొత్తం స్ప్రెడ్ చేయాలని. ఇట్ ఈస్ నాట్ అ రియాలిటీ కంపెనీ, బట్ ఇట్స్ పీపుల్ టు ద పీపుల్. అంటే బిజినెస్ టు కస్టమర్ అనే కాన్సెప్ట్లో ఎంతమంది హౌస్ హోల్డ్ నేమ్గా ఎంతగా అవుతామనే కాన్సెప్ట్లో మేము వెళ్తున్నటువంటి కంపెనీస్ చేయండి. అండ్ హైదరాబాద్లో కూడా వండర్ఫుల్ ప్రాజెక్ట్స్
ఏ ప్రాజెక్ట్ చేసినా ప్రకృతికి చాలా దగ్గరగా అండ్ లవ్లీ కాన్సెప్ట్స్తో అక్కడికి పోయి మేము ఉండాలి అనేది లవ్లీ ప్రాజెక్ట్స్ చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి మరియు కోదాడ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గ పరిధిలోని సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. హామీలు అమలు జరిగింది ఒక్క టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే అని అన్నారు. 2014కు ముందు ఏ ఒక్కరికి సంక్షేమం పట్టలేదని అన్నారు. కానీ మన సమస్య, మన ప్రజలకు సమస్య ఉందని, ఈ ప్రజల సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్రానికి తండ్రిగా నాపైనే ఉంది అని చెప్పి ఆలోచించి ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే ప్రజలు కాపాడుకోవడమే నా బాధ్యత అని చెప్పి ఈ రాష్ట్రానికి ఒక తండ్రిగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి వస్తున్న పథకాలు ఇవన్నీ కూడా మనకు. అందుకే ఇవాళ ప్రజలంతా కూడా కేసీఆర్ వెంట ఉన్నారు. నిన్న మనం చూసిండ్రు, హుజూర్ నగర్లో ఉప ఎన్నిక జరిగితే రాష్ట్రంలో అయినోడు కానోడు మూలకు పడిన ముసలోడు కూడా వచ్చి కేసీఆర్ గారిని నోటుకు వచ్చే మాటలు తిట్టిపోయాడు. కానీ హుజూర్ నగర్ అక్క చెల్లెలు నాన్నదమ్ములు ఊరుకోలే. వారు కేసీఆర్ గారిని తిట్టిన ప్రతి తిట్టుకు మంచి ఒక్కొక్క కరువు నానబెట్టిండ్రు. ఎన్నికల నాడు చూపించారు, ప్రతి ఒక్కరికి కరువు కాల్చి బాధ పెట్టిండ్రు. బ్రహ్మాండంగా కేసీఆర్ వెంట ఉన్నాం, కేసీఆర్ ముందు నడువు ఎంట ఉన్నామని చెప్పి ఎవరు ఊహించని పద్ధతుల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో కేసీఆర్ మద్దతు చెప్పారు. రేపు ఇంకే సందర్భం వచ్చినా, అది కోదాడ కావచ్చు, అది సూర్యాపేట కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, తెలంగాణ ప్రజానీకం మొత్తం కేసీఆర్ వెంట నిలబడాల్సిన అవసరం ఉంది. కేసీఆర్కు ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతి సమస్యని తన సొంత సమస్యగా ఆలోచన చేసే ముఖ్యమంత్రిగా వారిని ప్రోత్సహించి ముందుకు పంపాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మరి మన కోదాడ చైతన్యవంతమైన ప్రాంతం 15 ఏళ్ల తర్వాత అభివృద్ధి ఎక్కడెక్కడికి కుంటుపడుతుంది. చేస్తే ఏం మాట్లాడుతాడని భయం, నాకు ఇది కావాలి అది కావాలని కొట్లాడుతుంటాడు మా మీద. హైదరాబాద్కి వస్తే చక్కగా ప్రగతి భవన్ పోవుడు, ముఖ్యమంత్రి గారు దొరికి లేదంటే కేటీఆర్ గారు ఏమడి వాడు, అన్నా నాకు కోదాడికి ఇది కావాలి, నాకు అది కావాలి, నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలి, నాకు రాత్రి పగలు ఏదైనా ఒకటే, కోదాడ వెనుకబడి ఉంది, 20 ఏళ్ళుగా అభివృద్ధి పట్టించుకున్న వాళ్ళు లేరు, పేరుకు పదవులలో ఉన్నారు, మంత్రులుగా కూడా చేశారు. కానీ అవతల ఉన్న నాయకుల్ని గతం చేయడానికి వాడిన వాళ్ళ పదవి తప్ప ప్రజల కొరకు ఉపయోగించలేదు. ఇవాళ నాకు అవకాశం వచ్చింది, నేను చేసి చూపించుకోవాలి, పని నేను నిరూపించుకోవాలి, నా ఫలితం ఏందో అని చెప్పి మరి ఆయన ఆహర్నిశలు ప్రయత్నం చేస్తూ కోదాడ మున్సిపాలిటీ కొరకు కావచ్చు, వివిధ గ్రామాల అభివృద్ధి కొరకు అనేక నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి రేపు మళ్ళీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మరి మా ఎమ్మెల్యే గారు వెంట మేము అందరం ఉన్నాం. ఇగో మీరు చెప్పిన ప్రకారం మా బాధ్యత నెరవేర్చే పద్ధతుల్లో మీరు అందరూ కూడా రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఇంకే సందర్భం వచ్చినా ఎమ్మెల్యే గారి వెంట నడవాలని, తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి శంకుస్థాపనలు చేసుకొని కోదాడ పట్టణాన్ని ఒక మంచి అందమైన పట్టణంగా, సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దడం కొరకు వారు చేస్తున్న ప్రయత్నానికి మీ అందరి మద్దతు కూడా ఎప్పటికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ నూతన వస్త్రాలను అందుకుంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఎటువంటి ధృవపత్రాలు లేకుండా నగర రోడ్లపై బైక్లతో రయ్యున దూసుకెళ్తున్న యువతకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఆసిఫ్ నగర్ పోలీసులు మైనర్లు వాహనాలు నడుపుతున్నారన్న సమాచారంతో పలు వాహనాలను తనిఖీ చేశారు.
మీరు చేస్తున్నారు కదా, ఏమి స్పెషల్ డ్రైవ్ ఉందా? స్పెషల్ డ్రైవ్ అని ఏం లేదు, నార్మల్గా డైలీ ఎట్లయితే రాస్తామో ఆ విధంగానే కేసు రాస్తాము. కాకుంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ 2-3 రోజుల నుంచి మేము సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ పైన పెట్టామన్నట్టు. అవే కేసులు దానిపైన ఎక్కువ దృష్టి పెట్టుకొని అవి ఎక్కువ రాస్తున్నాం. ఇప్పుడంటే మీ దగ్గర హెల్మెట్ లేకుండా ఎన్ని పర్సెంటేజ్ ఇస్తుంది? మినిమం అంటే ఇప్పుడు 85% వరకు హెల్మెట్ వేసుకొని వస్తున్నారు, ఒక 15% వేసుకోకుండా వస్తున్నారు. అలాంటి వాళ్ళను ఆపి చలాన్ వేస్తున్నాం. ఆపిన తర్వాత ఎవరి దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే లేకుంటే ఏం చేస్తాం మీరు? ఇంప్రాపర్ నెంబర్ ప్లేటు అవి ఉంటే కంపల్సరీ సీజ్ చేస్తాము. సీజ్ చేసిన తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ వెళ్ళాక వెహికల్ రిలీజ్ చేస్తామన్న. ఎన్ని రోజులు పడుతుంది ఇది కౌన్సిలింగ్ అంటే ఒక్క రోజులో పట్టవచ్చు. ఈరోజు సండే కాబట్టి ఈరోజు ఉండదు. సండే తర్వాత మిగతా దినాలన్నీ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఆ 10 to 5 లోపల కౌన్సిలింగ్ పోయి వాడు కౌన్సిలింగ్ చేసుకుని వాళ్ళు కౌన్సిలింగ్ పోయి వచ్చిన తర్వాత వెహికల్ రిలీజ్ చేయడం పడుతుంది. నగరంలో హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్, బుద్ధ, జైన్లతో పాటు వివిధ ధార్మిక సంస్థలతో ధార్మిక్ జనమోర్చా ఆవిర్భావం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని మతాలకు సంబంధించిన ఆధ్యాత్మికవేత్తలు పాల్గొన్నారు. आज यहाँ होटल अशोका लकड़ी का पुल में मुख्तलिफ मज़ाहिब के पेशवा और मुख्तलिफ जो रिलीजन पाए जाते हैं उन सब के हेड्स और उनके रिप्रेजेंटेटिव्स यहाँ बड़ी तादाद में जमा हुए। जमात इस्लामी हिंद हल्के तेलंगाना के इनिशिएशन पर और उसकी दावत पर, और इन सब लोगों ने मिलकर यहाँ पर एक धार्मिक जनमोर्चा के नाम से एक प्लेटफॉर्म बनाया है। ये धार्मिक जनमोर्चा का ये प्लेटफॉर्म मुल्क के मौजूदा हालात में बड़ी अहमियत का हामिल है, इसलिए कि ये सब लोग जो धर्म गुरु हैं, स्वामीस हैं, वो अपने अपने धर्मों में और अपने अपने मज़ाहिब में जो तालीमात पाई जाती हैं, इंसान दोस्ती, इंसान नवाजी, शराफत, मोहब्बत, उल्फत और अदल व इंसाफ और जुल्म व सितम के ख़िलाफ़ जो तालीमात पाई जाती हैं वो तालीमात लोगों तक पहुँचाएँ और ये पैगाम दें कि सारे ही इंसान आदम और हव्वा की औलाद हैं और मज़हब एक ज़रूरत है। मज़हब को आप इख्तियार कीजिए, लेकिन मज़ाहिब के दरमियान में कोई इफ्तिराक़ नहीं होना चाहिए और सारे मज़ाहिब के दरमियान में एहतराम होना चाहिए। ये पैगाम आज धार्मिक जनमोर्चा के ज़रिए से दिया गया और ये जनमोर्चा के ये लोग वो वक्फ़े से मुलाकात करते भी रहेंगे और फिर इन लोगों के ज़रिए से मुख्तलिफ़ मीटिंग्स अज़ला के अंदर भी और शहर के अंदर भी हम रखेंगे ताकि आवाम के अंदर ये पैगाम पहुँच सके। बुलेटिन मुगिंचे मुंदु हेडलाइन्स मरोसारी। ఆదిలాబాద్ జిల్లాలో 10 లక్షల విలువ గల గుట్కా స్వాధీనం. నిషేధిత గుట్కా అమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్న పోలీసులు. ఉద్యోగాల్లో మాదిరి మున్సిపల్ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ డిమాండ్. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పులిమామిడి గ్రామంలో సుచిర్ ఇండియా వెంచర్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మిల్కీ బ్యూటీ తమన్నా, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.